హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా మమ్మీ కొరమైన చేపల పులుసు చేస్తున్నారు. ఫస్ట్ తగినంత ఆయిల్ వేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. వీటిని కొరమేను అంటారు, సవడ అంటారు, గుడిసెలు అంటారు. ఉల్లిపాయలు కూడా వేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. కొత్తిమీర కూడా చిన్న సాల్ట్ కూడా వేసుకోండి ఆగడానికి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు టమాటాలు అయితే పేస్ట్ చేసుకుందాం మిక్సీలో వేసుకొని. ముందుగా అయితే టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసుకోండి. రెండు టమాటీలు ఇలా మధ్యలో గ్రీన్ కలర్ ఉంది కదా, అది అయితే తీసేయండి. అది ఎందుకు తీసేయాలంటే ఇప్పుడు అది మొక్కకి వేలాడుతుంది కదా, అది ఉండకూడదు, అది తీసేయాలి. ఉల్లిపాయకైనా అంతే, ఉల్లిపాయ అయితే కింద నుంచి వస్తుంది. ఉల్లిపాయ కూడా ఎల్లో కలర్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే తీసేయాలి. మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే మొక్క ఎక్కడి నుంచి వస్తుందో ఆ పార్ట్ అయితే తీసేయాలి, మిగిలింది మనం ఉంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు పేస్ట్ అయితే చేసుకోండి. టమాటో ప్యూరీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోండి, ఎందుకంటే అడుగు అంటకుండా ఇలాగా మళ్ళీ మనం కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం గిన్నె కంటుంది కాబట్టి ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనం ప్యూరీ వేసుకోవాలి. ప్యూరీ వేసుకొని అలా పెట్టేయండి, మధ్యలో ఉడుకుతుంది అది బాగా. వీటిని ఇది పెద్దగా ఉన్నాయి కదా ఈ చేపలు రెండు ఒకటే. ఇవి పెద్దగా ఉన్నాయి, ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఈ చిన్నగా ఉన్న వాటిని గిడిసెలు అంటారంట, ఈ పెద్దగా ఉన్న వాటిని సవడ కొరమేను అంటారంట. మీ ప్రాంతంలో ఏంటంటారో ఒకసారి కామెంట్ చేయండి.
ఈ చేపల ఒక స్పెషాలిటీ ఏంటంటే వాటర్లో లేకపోయినా బతుకుతాయి సగం, అంటే బుర్ర మీద కొట్టినంత వరకు చావు అన్నమాట, అప్పటి వరకు బతుకుతాయి. మీకు తెలిసిందే కదా, చాలా అరుదుగా దొరుకుతాయి. మీ మీ మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మీ ఊర్లో ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. ఈ చేపలు అయితే 250 రూపీస్, క్లీన్ చేయడానికి 30 రూపీస్. వీటిని బాగా మనం క్లీన్ చేసుకోవాలి. వాళ్ళైతే క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ పార్ట్స్ అని తీసినప్పుడు బురద రాసి తీస్తారు, ఎందుకంటే జిడ్డు ఉంటుంది కదా, బూడిద రాసి తీస్తారు. ఎందుకంటే దీని జిడ్డు ఉంటుంది, అలాగే జారిపోతుంటుంది, అందుకు బూడిద రాసి తీస్తారు. పాతకాలపు మనుషులకైతే ఈ చేపలు తెలిసి ఉంటుంది. నేను ఎప్పుడు ఈ చేపలు నేను చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇదే చూడడం ఈ చేపలని. చాలా స్పెషల్ అన్నమాట ఈ చేపలు అంటే, టేస్ట్ కూడా భలేగా ఉంటాయి. ఇంకోండి ఇవి అయితే చేప ఒక గుడ్లు, గిడ్స్ చేపలు అనొచ్చు, కొరమైన అనొచ్చు, సవడ అనొచ్చు, ఆ చేప గుడ్లు ఇవి. ఒకసారి అయితే మనం ఈ ప్యూరీని కలుపుకుందాం. మధ్యలో అయితే బాగానే వేగింది, చూసారు కదా. మధ్యలో నేను ఎందుకు వేసానంటే, మనం ఎప్పుడైనా మధ్యలో వేస్తే టమాటీ ముక్కలైనా ప్యూరీయే కాదు, ఇది చూసారు బాగా వేగింది, ఆ విధంగా ఫాస్ట్గా బాగా వేగుతుంది. అందుకు ఎప్పుడైనా మధ్యలో వేసుకో. చిటికెడు పసుపు వేసుకోండి. కారం, మా మమ్మీ మొత్తం 5 స్పూన్లు కారం అయితే వేసారు. ఈ కారం చాలా అంటే చాలా బాగుంది, అందుకే తుమ్ములు వస్తున్నాయి. 1 స్పూన్ ఉప్పు, మనకి ఎప్పుడైనా గమనించండి, స్మెల్ ఎంత బాగా వస్తే అంత బాగుందన్నమాట కూర. అలాగే మనకి ఎప్పుడైనా తుమ్ములు వచ్చాయనుకోండి, పోపు వేసినప్పుడైనా ఇలాగ కారం వేసినప్పుడైనా అది బాగుందని అర్థం. నేనేం కూర తుమ్మలేదు, మీకు అర్థమవుతుంది, మామూలుగానే తుమ్ములు వచ్చాయి. ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే, కరోనా టైంలో కూడా వాసన రాకపోతే కరోనా వచ్చిందని అనుకునేవాళ్ళు. ఒక జోక్ కూడా ఉండేది, మీకు గుర్తుందో లేదో, లేకపోతే కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియపోవచ్చు. చెప్తానండి. మా మమ్మీ ఇప్పుడు చింతపండు పులుసు వేస్తారు. ముందుగా చేపలు అయితే వేసుకోండి. మీకు ఎంతమందికి చేప అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేయరా. చాలా అరుదుగా దొరుకుతాయి కదా ఈ చేపలు.
ఈ చేపలు చూస్తేనే అదొకలాంటి ఫీలింగ్. రెండు పక్కల పట్టుకొని ఈ విధంగా చేపల్ని కిందకి పైకి అనండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మిగిలిన చిన్న చేపలను కూడా వేసుకుందాం. చూసారు కదా ఇందాక కారం చాలా మంచిగా ఉందన్నాను, దానికి ఇదే రుజువు అన్నమాట. ఎర్రగా ఉంది. మళ్ళీ ఒకసారి మీకు పొయ్యి మీద చేయడం అనేజీగా ఉంటే కింద కూడా చేయొచ్చు మీరు. ఈ విధంగా మీరు కిందకి పైకి ట్యాప్ చేయండి. ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకోండి. మీకు ఒక కథ అయితే చెప్తాను కదా, కథ అయితే కాదు, జోక్. కరోనా టైంలో జోక్. అయితే ఒక కోడలు ఉండేదంట. ఆ కోడలు ఏమో కరోనా టైంలో ఆ కోడలు ఏం చేసిందంటే కూర చేసిందంట. పాపం బాత్రూమ్కి వెళ్ళి మర్చిపోయింది కూర స్టవ్ మీద. వాళ్ళ అత్తేమో ఆవిడ బాత్రూమ్ నుండి వచ్చాక ఏమైంది, కూర మాడిపోయినట్టుగా ఉంది చూడు, వాసన వస్తుంది అని అన్నదట. అప్పుడు ఆ కోడలు కవరింగ్కి ఏం చేసిందంటే, అత్తయ్య మీ ముక్కు పనిచేస్తుందో లేదని టెస్ట్ చేశాను, కరోనా వస్తే ముక్కు పనిచేయదు కదా, వాసన తెలియదు కదా, అందుకే కూర మార్చేసాను అని అన్నదట. చూసారు జోక్ ఎంత బాగుందో. అలాంటి వాళ్ళు ఉంటారు. బాగుంది కదా జోక్. అది మళ్ళీ కరోనా అయితే వస్తుందంట, మరి జాగ్రత్త చూసుకోండి. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోనే ఒకరికి జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే కరోనా అని వాటి కేసు వచ్చిందంట. మరి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అది జోక్ బాగుందా? ఎంతమందికి తెలుసో ఈ జోక్ కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మీరు గరిటతో కలుపుకోవాలనుకుంటే చివర్లంట ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నె చివర్లంట పెట్టుకొని కలుపుకోండి, లేకపోతే చేపలు ఇరిగిపోయే ప్రమాదం ఉంది. చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో, అసలు నోరు ఊడిపోతుంది. చింతపండు వేసాకే చూడండి అది కలర్ఫుల్గా వచ్చింది. చూసారు కదా మా మమ్మీ ఎలా కలుపుతున్నారో, ఆ విధంగా కలుపుకోండి, లేకపోతే చేపలు ఇరిగిపోతాయి. కొంచెం మీరు చేపలను అడ్జస్ట్ చేయాలనుకుంటే అలాగ లైట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లు లాస్ట్లో నెయ్యండి, కొంచెం చివరన వేయండి. ఎంత చిన్న గుడ్లు, కొంచెం గుడ్లు మనం వేపలేం కదా, అందుకే కూరలో వేసుకోండి. కూరలో కూడా సూపర్గా ఉంటాయి గుడ్లు. అదేవిధంగా లాస్ట్లోని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మనము దించే కొంచెం ముందే కొత్త అన్నం ముందే కొత్తిమీర వేసుకుంటాం, ఎందుకంటే కొత్తిమీర కూడా ఉడికి దాని ఫ్లేవర్ కూడా తగులుతుంది.
అదే కొంతమంది దించేసాక వేస్తారు కొత్తిమీర, అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా వేస్తే ఇంకా దాని ఫ్లేవర్ ఎక్కువ దిగి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకోండి కొరమైన చేపల పులుసు కొత్త మంట ఉంది. చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. కొత్త అంటుంది. మీకు తిప్పడం రాదనుకుంటే ఆ విధంగా మధ్యలో గరిటెట్టి చేపలు లేకుండా కలుపండి, అప్పుడు సరిపోతుంది. కొంతమంది కొత్తగా ఉంటున్న వాళ్ళు ఉంటారు కదా, బయట తీసి కళాయి రౌండ్గా తిప్పడం రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మధ్యలో గరిటెట్టి బాగా తిప్పండి. అంటే చేపలు లేకుండా తిప్పండి. చేపలు అటు ఇటు తోసి మళ్ళీ బాగా తిప్పారంటే పేస్ట్ అయిపోద్ది. మీకు ఒకటి చెప్పాలా, మా మమ్మీ నేను చిన్నప్పుడు అప్పుడు మా మమ్మీ ఫోన్లో మాట్లాడుతుంటే చేపల కూర వండేసాను నేను. కాకపోతే మొత్తం అంతా పేస్ట్ అయిపోయింది. అలాంటి తప్పులు మీరు చేయకండి. ఇలాగా సైడ్కి పెట్టుకొని కొత్తిమీర వేయించండి. చూసారు కదా మా మమ్మీ చేపల పులుసుకి మసాలా తయారు చేశారు, అది ఇప్పుడు వేసుకుందాం. చూసారు కదా ఇలాగా కొత్త మన్నప్పుడు లాస్ట్లోని మనము ఈ మసాలా పొడి అయితే వేసుకోవాలి. ఫస్ట్న వేసుకోకూడదు, లాస్ట్న వేసుకుంటేనే టేస్ట్. ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మసాలా పొడి వేసాం కదా అందుకు. చూసారు కదా నూనె అయితే పైకి వచ్చింది. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. మీకు మా మమ్మీ చేసిన కొరమైన చేపల పులుసు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.